సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. మనం ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నాము. గత 5-6 రోజుల నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం యొక్క సీటు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారికి కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగా సీటు ఆశించి భంగపడ్డ పాటంశెట్టి సూర్యచంద్ర గారు సీటు కేటాయించిన వెంటనే ఆయన ఆమరణ నిరాహార దీక్షలో గత 5-6 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం బాగాలేని కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే దీని నిమిత్తం పాటంశెట్టి సూర్యచంద్ర గారిని సుమన్ టీవీ సంప్రదించింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి, ఆయన అసలు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు ఏంటి అనేది ఆయన నుంచే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు ఇలాగ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్పి సుమన్ టీవీ మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా మీరు ఇలా హెల్త్ బాగాలేదు, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం పాడైందని చెప్పి తెలిసింది. దానిలో భాగంగా మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీట్ అనేది సీనియర్ నాయకులైనటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు కేటాయించినప్పటి నుండి మీరు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడం అనేది అందరికీ తెలిసిందే. మీరు సీటు ఆశించి భంగపడడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు మీకు సీటు ఎందుకు రాలేదనుకుంటున్నారు? చాలా ఎక్కువ ఆశపడ్డామండి మేము. ఎందుకంటే 2019కి ముందు 2018 వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని. సర్పంచ్గా 18 సంవత్సరాలు చేశాను. 5 సార్లు రాష్ట్రోత్తమ సర్పంచ్ అవార్డు, 3 సార్లు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతీయోత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను. అంటే 5 రాష్ట్రోత్తమ సర్పంచ్ అవార్డులు, 3 జాతీయోత్తమ సర్పంచ్ అవార్డులు. నాకు తెలిసి వచ్చి Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. భారతదేశంలోని ఇన్ని అవార్డులు తీసుకున్న వ్యక్తి నేనే అని గర్వంగా చెప్పగలను నేను. ఈ నేపథ్యంలో మా గ్రామాన్ని ఎంతో ఆదర్శంగా చేసాం. జగ్గంపేట నియోజకవర్గాన్ని కూడా ఆదర్శంగా చేయాలని నేను తపించాను. నేను అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నాకు పూర్తిగా నచ్చి, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నాకు నచ్చక నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా అప్లికేషన్ పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ గారు నా యొక్క పోరాట పటిమ, నా విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభిమానంగా నా దగ్గర ఆస్తి లేకపోయినా సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చిన తర్వాత నాటి నుండి మొన్న 24వ తేదీ అంటే తొలి అభ్యర్థుల జాబితా ప్రకటించిన వరకు కూడా సుమారు 4 సంవత్సరాల 11 నెలలు విశ్రాంతి లేకుండా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాలు, 1,20,000 కుటుంబాలు 8 సార్లు తిరగడం జరిగింది. తిరిగి ప్రతి ఒక్కరి కష్టసుఖాలు మేము తెలుసుకున్నాం, కష్టసుఖాల్లో పాల్గొన్నాం. ఎన్నో సమస్యలు అధికారుల దగ్గర తీసుకెళ్ళి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పరిష్కరించాం. అంతేకాకుండా పరిష్కారం కాని సమస్యలు అంటే స్థానికంగా పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలు, అచ్యుతాపురం ఎలక్ట్రికల్ ఇష్యూ, అదేంటంటే అక్కడ విలేజ్లోంచి హైటెన్షన్ లైన్ వేస్తున్నారు అని ప్రజలందరూ ఆందోళన పడి వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి, టీడీపీ ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్ళినా సరే ఫలితం లేకపోయింది. 100 మంది పోలీసులు దగ్గరుండి గ్రామంలో అడ్డుకున్న వాళ్ళందరినీ పోలీసు వ్యాన్లో ఎక్కించి స్టేషన్లోకి తరలించి అక్కడ దౌర్జన్యంగా ఎలక్ట్రికల్ లైన్ వేయడం మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం త్యాగాలు చేయాలి, పొత్తులో భాగంగా అవసరమైతే దానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి పార్టీ ఎదగడం కోసం అందరూ శ్రమించాలని అంటుంటే మీరు పార్టీ పరంగా ఇలా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఏ విధమైన సందేశం ఇటు జనసేన నాయకులకు కానీ అటు జనసేన కార్యకర్తలకు కానీ ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? నేను పార్టీకి వ్యతిరేక కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే 24వ తేదీ 12 గంటలకి చంద్రబాబు నాయుడు గారి నోటు అంట జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని మాట వచ్చిన వెంటనే అరగంట సేపు మేము కుప్పకూలిపోయి బాధపడ్డాం. తర్వాత తేరుకుని గంటలోనే ప్రెస్ మీట్ పెట్టి జ్యోతుల్ నెహ్రూ అనే వ్యక్తి నాకు చేయను అన్నారు. అయినా పొత్తు ధర్మం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించి జ్యోతుల్ నెహ్రూ గారికి నేను చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీకి ఓట్లేద్దాం, సైకిల్ గుర్తుపై ఓట్లేద్దాం, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా జ్యోతుల్ నెహ్రూ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించండి అని నేను మీడియా ముఖంగా నేను చెప్పిన ఈ ఆల్టకి 6 రోజులు అవుతుంది. ఆయన కనీసం పని చేద్దాం రా అని అనలేదు. ఇప్పుడు మీరు వచ్చారు సార్ నా దగ్గరికి ఇంటర్వ్యూకి, అక్కడి నుంచి మిమ్మల్ని నిలిపోమంటే మీరు నాతో ఇంటర్వ్యూ చేయరు కదా, మిమ్మల్ని రమ్మని కూర్చోండి అని చెప్పేసి మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇది జరుగుతుంది ఇంటర్వ్యూ. అంతేగాని మీరు రావద్దు వెళ్ళిపోండి అని చెప్పంటే మనకు జరగదు కదా. అదే రకమైన పద్ధతిలో ఇప్పుడు వాళ్ళకి 6 రోజులు అయ్యింది, 7 రోజులు అయ్యింది. ఆయన జ్యోతుల్ నెహ్రూ గారికి మా అవసరం లేదు అని చెప్పేసి ఆయన అనుకుంటే నేనేం చేయగలను? పాటంశెట్టి సూర్యచంద్ర అంటే ఒక ఎంటుకు మొక్క అని ఆయన అనుకుంటున్నారు, దాన్ని నేనేం చేయను?
నేను ఇప్పుడు ఆయన నా అవసరం లేదన్నప్పుడు నేను మీరు నా అవసరం లేదన్నా సరే నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతానని మీకు చేస్తానని నేను బతిమాలి తిరగాల్సిన అవసరం నాకేంటి? పాటశేరి సూర్యచంద్ర గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదా నిబద్ధత కలిగిన జనసేన నాయకుడిగా లేదా జనసేన కార్యకర్తగానే మిగులుతారా అనే సందిగ్ధత అందరిలోనే ఉంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను ఈ క్షణం వరకు పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి ప్రేమతోనే ఉన్నాను. జనసేన పార్టీలో ఉన్నాను. జనసేన నా కార్లు 4 కార్లు ఉంటాయి కింద. అంటే నాకు ఆస్తి లేకపోయినా 4 కార్లు ఎందుకు ఎలా వచ్చాయి అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారు డొనేట్ చేశారు. అంటే పాటశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని 4 కార్లకి కూడా జనసేన జెండాలు ఉంటాయి. వెనకాల పవన్ రావాలి, పాలన మారాలని పెద్ద పవన్ కళ్యాణ్ గారి ఫోటోలతో స్టిక్కరింగ్ ఉంటుంది. అన్నిటితోనే ఉన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు అవసరం లేదు అని చెప్పి అనుకుంటే నేను ఏం చేయాలన్నది తర్వాత కార్యకర్తలు అందరూ నిర్ణయిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో ఫీలింగ్ అనేది పార్టీ నష్టపోయే పరిస్థితికి తీసుకొచ్చిందనే చాలా మంది వాదనపై మీరేమంటారు? ఇద్దరి మధ్య ఇగో అన్నది నాకైతే ఇద్దరి మధ్య ఇగో పార్టీలు నష్టపోవడం అనేది నాకు తప్పు. నెహ్రూ గారిది నాది తప్పు కాదు, 2 పార్టీలది తప్పు అని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే సమన్వయ కమిటీ ఉంది. సమన్వయ కమిటీ ఎందుకు వేశారంటే ఇరు పార్టీల నుంచి మీ జనసేన పార్టీ నుంచి ఒక 6-7 ఉన్నారు, తెలుగుదేశం నుంచి 6-7 ఉన్నారు. సమన్వయ కమిటీ దేనికి? ఎక్కడ సమస్య ఉంటే ఇద్దరు అభ్యర్థులు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సమస్య ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయ కమిటీ ఆ పార్టీ ఈ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే నెహ్రూ గారు మీరు పెద్దవారు ఇలా తొందరపడి మాట్లాడకూడదని నెహ్రూ గారికి చెప్పాలి. సూర్యచంద్ర నువ్వు తొందరపడి మాట్లాడకూడదు, నీకు ఇంకా చాలా వయసు ఉంది, కలిసిమెలిసి వెళ్ళండి అని ఇద్దరిని కలిపి నడిపించాల్సిన బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీల మీద ఉంది. ఇది 4-3 నెలల క్రితమే చేయాలి 2 పార్టీలోనే. సమన్వయ కమిటీ వేశారు కానీ 2 పార్టీలు కూడా దాంట్లో చేయలేదు, ఆ పని చేయలేదు. మా మధ్య గ్యాప్ పెంచారు తప్పించి దగ్గరికి కలపలేదు. ఇప్పుడు ఆయన నెహ్రూ గారు చెడ్డవారు నేను అంటలేదు. ఆయన పెద్ద అయిన పట్టుదల ఆయనకి. 5 సంవత్సరాల నుంచి ఇల్లు ఒళ్ళు వదిలేసి రాత్రి పగలు తిరుగుతున్నాం, కనీసం కలపలేదు. ఆయన మాతో ఇద్దరు కలిసి నడిచేలా పార్టీ చేయలేదు. ఆయనకి ఉద్దేశం లేదు. మేము వెళ్దాం అనుకున్నా మమ్మల్ని రానివ్వట్లేదు. నేను ఏం చేయగలను చెప్పండి? జ్యోతుల్ నెహ్రూ గారు కనుక జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆలోచించుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ మద్దతు కోరితే కనుక జ్యోతుల్ నెహ్రూ గారికి పొత్తులో భాగంగా జనసేన తరపు నుంచి పాటశేరి సూర్యచంద్ర గారి మద్దతు ఇస్తారా, ఇవ్వరా? అది నిన్నటి వరకు వచ్చుంటే నా చేతిలో ఉంది. నిన్నటి వరకు నేను ఇద్దామనుకున్నాను. నేనైతే కొంచెం విరక్తి వచ్చినట్టు వచ్చింది లైఫ్ మీద. అంటే ఈ కుళ్ళు రాజకీయాల్లో ఉంటాయా కొంచెం అంటే అని కొంచెం బాధ అనిపించింది. ఈ నిరాహార దీక్షలోంచి నువ్వు లేవాలి, మీరు బ్రతకాలి, మీరు మాకు కావాలని నన్ను నమ్మిన ప్రజలు కానీ అభిమానులు కానీ వీళ్ళందరూ వాటర్ ట్యాంక్ కూడా ఎక్కి మీరు ఒప్పుకొని నిరాహార దీక్ష నుంచి విరమించకపోతే దూకేస్తాం మేమని చెప్పేసి అంత టెన్షన్ పడిపోయారు. ఈ 6 రోజుల నుంచి నాతో తిండి మానేశారు. నా అభిమానులు కార్యకర్తలు ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను. ఎందుకంటే ఈ ప్రాణం నా తల్లి తండ్రి ఇచ్చినా సరే నన్ను నడిపించేది జగ్గంపేట నియోజకవర్గంలో నన్ను ప్రేమించి పిచ్చిగా ప్రేమించి రాత్రి పగలు నాతో నడిచే వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వారి ఇష్ట ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఎక్కువగా రబ్బర్ చెప్పులు వేసుకున్నవాడు అసెంబ్లీలోకి అడిగిపెట్టే అదృష్టం లేదు అనే మాట ఏదైతే ఉందో అది ఎక్కువగా టికెట్ ప్రకటించిన తర్వాత ఎక్కువగా చాలా సోషల్ మీడియాలో కానీ ఎక్కువ సర్క్యులేట్ అయింది. 2019 ఎన్నికలకు సంబంధించి ఒక సర్పంచ్గా ఉన్న మిమ్మల్ని ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి అసెంబ్లీకి పంపించే ఉద్దేశమే లేకపోతే మీకు టికెట్ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పిస్తారు? 2019లో కల్పించారు ఆయన. నేను అందుకనే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టంగా ఉన్నాను. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి, సామాన్యుడు నాతో రావాలి, 0 బడ్జెట్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు వందలాది మీటింగుల్లో మాట్లాడేవారు. ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టే ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని మేము రాత్రి పగలు 5 సంవత్సరాల నుంచి ఎన్నికలైన తర్వాత రోజు 2019 మే 23 ఎన్నికలయ్యే మే 24 తర్వాత రోజు నుంచి మొన్నటి వరకు రాత్రి పగలు కష్టపడ్డాం. నేను నా భార్య కాదు వందలాది మంది కార్యకర్తలు కష్టపడ్డాం. అంటే పార్టీని 10,649 ఓట్లు వచ్చాయి 2019లో. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో సగం ఎంపీటీసీలు పోటీ చేస్తే 38,000 ఓట్లు వచ్చాయి. ఈరోజు 1,00,000 ఓట్ల పైన నియోజకవర్గం వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఎంపీటీసీలు పోటీ చేసాం, సర్పంచులు పోటీ చేసాం. వాళ్ళందరి భవిష్యత్తు మనం ఆలోచించాలా. 25 సంవత్సరాల రాజకీయం అంటే మనం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు, నేను కాదంటలేదు. కానీ అంటే నాకు 2019లో ఓడిపోయిన తర్వాత నేను అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలాగా లేకపోతే అన్ని పార్టీలాగా నేను ఇంట్లో కూర్చుంటే
ఏసీ రూమ్లో కూర్చున్నాడు లేకపోతే ఇంట్లో కూర్చున్నాడు నా బతుకులో వ్యాపారం వ్యవసాయం చేసుకుంటే నాకు బాధ అనిపించదు. నేను చేసింది రాత్రి పగలు గ్రామాల్లోనే రామాలయాల్లో, చర్చిల్లో, ఎస్సీపేటల్లో, చెట్టిబల్జిపేటలో రాత్రి పగలు నిద్రించాం. బాత్రూముల్లో నెలల్లో కూడా నివాసించాం మన భార్య నేను కూడా. అంటే అన్ని కష్టాలు పడి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా మన పార్టీ జనసేన, మన గుర్తు గాజు గ్లాస్ అనే రకంగా రప్పించాం మేము. టికెట్ ప్రకటించే ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ మిమ్మల్ని పార్టీ కానీ లేదా పార్టీ పెద్దలు కానీ సంప్రదించడం జరిగిందా? టికెట్ ప్రకటించే ముందు అయితే ఏమీ సంప్రదింపు లేదు. టికెట్ అతనికి ప్రకటించిన తర్వాత కూడా బొజ్జగింపు లేదు, సంప్రదింపు లేదు. అయితే బాధ అంతా ఏంటంటే వారికి మాకు అంటే అందరినీ సంప్రదించాలనుకోవడం అన్నది జరగదు. ఎందుకంటే పార్టీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సంప్రదించడం అనేది కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ ఏంటంటే సమస్యాత్మకంగా ఉన్న చోట తప్పకుండా సంప్రదించి వారికి ఇస్తున్నాం, కొంచెం మీరు తొందరపడొద్దు, మీకు కూడా న్యాయం జరుగుద్దని చెప్పుంటే బాగున్నాం. ఒకటి అలా చెప్పలేదు. రెండు ఏంటంటే అయిపోయిన తర్వాత నేను ఆమరణ నిరాహార దీక్ష ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చేస్తారనో, ఫోన్ చేస్తారనో, నాకేదో ఇచ్చేస్తారనో, లేకపోతే నాకేదో అన్నది కాదు. ఇక్కడ నాలాంటి సామాన్యుడు బలవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, 6 రోజులు అయిపోయింది, తొందరపడొద్దు, లెగు అన్న మాట కూడా పార్టీ నుంచి నాకు రాలేదు, ఏ రకంగానూ రాలేదు. అది ఒక కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే మిత్రపక్షం జ్యోతుల్ నెహ్రూ గారు సీట్ ఇచ్చారు, వారు మీ అవసరం లేకుండానే మేము గెలుస్తామని చెప్పేసి వారు చెప్పినారు. స్వపక్షం కనీసం సీట్ ఇచ్చి ముందు చెప్పలేదు, సీట్ ఇచ్చిన తర్వాత మాట్లాడలేదు. ప్రతిపక్షం మాత్రం రండి 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 రండి, మీకు ఏం కావాలి, మీకు ఏ పదవి కావాలని అడుగుతున్నారు. ప్రతిపక్షంలోకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మిత్రపక్షం వాళ్ళు మాతో కలిసి రావడానికి సిద్ధంగా లేరు. స్వపక్షంలో స్పందన లేదు. ఏం చేయాలన్నది మా కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న ప్రజలు ఇంక ఏ పక్షాలు లేనప్పుడు ఇంకా మన స్వతంత్ర పక్షంలోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నాకైతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతోనే ఉన్నాను. మరి ఏం జరుగుద్దో కాలమే నిర్ణయిస్తుంది త్వరలో. మీ మద్దతు లేకుండానే 2024 ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? 2024లో జ్యోతుల నెహ్రూ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే నేను ఉండవని చెప్తే అది నమ్మరు కదా. జ్యోతుల నెహ్రూ గారు ఎన్నో ఇంచుమించు స్టేట్లో ఎక్కడా లేనంత మెజార్టీతో నేను గెలుస్తాను అన్న నమ్మకంతోనే మా అవసరం లేదని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. కానీ వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవలేదు, అది మర్చిపోతున్నారు. మరి అంటే వారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో తెలియదు. సంతోషం, వారి నిర్ణయం చాలా మంచిదే, మా అవసరం లేకపోవడం మంచిది. ఫైనల్గా పాటంశెట్టి సూర్యచంద్ర గారు అడుగులు ఎటువైపు, ఇండిపెండెంట్గానా లేదా మీరన్న ప్రతిపక్షమా లేదంటే వేరే పార్టీ తరపున 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మీరు బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయా లేదా? అది నా భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా నన్ను నడిపించే కార్యకర్తలు, అభిమానులు వారి మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఓన్లీ వ్యక్తి మాత్రమే, ఒక మనిషి అంతే. ఒక 73 కేజీలు శరీరం అంతే. ఆయనకి ఏ రకమైన ఆస్తులు లేవు. అంతా కూడా నడిపించేది ప్రాణమిచ్చే కార్యకర్తలు. తర్వాత కొంచెం మంది ఆర్థికంగా సహకారం చేసే ఎన్ఆర్ఐ మిత్రులు, నిరుపేదలు, సామాన్యులు, ఎంతోమంది అభిమానించే వాళ్ళు నాలాంటి కూడా ఎమ్మెల్యే అవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలని కొన్ని వేల మంది కోరుకుంటున్నారు. ఆ వేలాది మంది నన్ను అభిమానించి నా మంచి కోరుకునే వాళ్ళందరూ నిర్ణయం మేరకే భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. ఇది మనం పాటశెట్టి సూర్యచంద్ర గారి యొక్క మనోభావం. ఆయన 2024 ఎన్నికలకు సంబంధించి జనసేనకు సంబంధించి నేను గత 5 ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం ఎంతో శ్రమించాను. వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి నేను పార్టీ కోసం నిరంతరం శ్రమించాను. అయితే 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జ్యోతుల నెహ్రూ గారు టికెట్ కేటాయించడంపై నాకు అసంతృప్తి లేదు. కానీ కేటాయించిన తర్వాత జ్యోతుల నెహ్రూ గారు కనీసం మర్యాదపూర్వకంగా కూడా నన్ను సంప్రదించలేదు. నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటే నన్ను వచ్చి ఆయన మర్యాదపూర్వకంగా కలవడం అనేది జరగలేదు. ఇప్పటికి నేను 6 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉన్నా సరే ఆయన తరపు నుంచి ఎటువంటి సంప్రదింపులు జరగలేదు. సో నేను ఆయనకి మద్దతు ఇవ్వడం అనేది పార్టీ యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం నేను ఆయన ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన అయితే నాకు లేదు. దానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను. అయితే నా కార్యకర్తలు, నా యొక్క
నన్ను నమ్ముకున్న అభిమానులు వాళ్ళు చాలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఖచ్చితంగా పోటీలో నిలబడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే 2004 ఎన్నికల బరిలో పాటశెట్టి సూర్యచంద్ర పోటీ చేయాలి, మీరు ప్రజల మనిషి, మీరు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, మీలాంటి వారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు అభిమానులు కోరుకుంటున్నారని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల బరిలో పాటశెట్టి సూర్యచంద్ర గారు నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా వేరే పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే అందరికీ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. శ్రీదేవి గారు గత 818 రోజుల నుంచి కూడా ఆయనతో పాటుగా పాదయాత్ర చేసి ఆవిడ కూడా ఈయనతో పాటుగానే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి టికెట్ పొత్తులో భాగంగా టీడీపీ నాయకులైనటువంటి జ్యోతుల్ నెహ్రూ గారికి కేటాయించడంపై ఆవిడ ఏ విధంగా స్పందిస్తారు, ఆవిడ యొక్క ఆవేదన ఏంటి అనేది ఒకసారి ఆవిడ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాటశెట్టి సూర్యచంద్ర గారికి టికెట్ వస్తుందని చెప్పి అనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా నాయకులైనటువంటి జ్యోతుల్ నెహ్రూ గారికి కేటాయించడం జరిగింది. దీనిపై మీ యొక్క స్పందన ఏంటి? అంటే ఇల్లు వదిలేసి పిల్లల్ని కూడా వదిలేసి అత్తమామల్ని తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసుకుని రావడం ఏంటంటే ఆయనలో ప్రజల్లో ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలా ఉండాలి, ప్రతి ఒక్కరికి నేను సేవ చేయాలి అని తన తపన చూసి ఆయన ఒక్కటే చెప్పారు. మనం ఇదే రకంగా మామూలుగానే ఇంటి దగ్గరే ఉండి మనం ప్రచారం చేసినా కానీ మన దగ్గర డబ్బు లేదు కాబట్టి 2024లో మనం గెలవలేము కాబట్టి మనం ఇల్లు వదిలి ఇంకా రాత్రి పగలు అంటే ఇంటికి వచ్చి వెళ్ళడం వల్ల ఏంటంటే జర్నీ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలా ఉండాలి మనం. అది నమ్మకం వాళ్ళు కలగచేయాలంటే రేపు పొద్దున్న గెలిచిన తర్వాత మేము మీ ఇంట్లో బిడ్డలా ఉంటామని చెప్పేసి అంటే వాళ్ళకి నమ్మకం కలగదు. మనం ముందే చేసి చూపించాలి వాళ్ళకి. కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళడమే మనం కరెక్ట్ అన్నప్పుడు ఆలోచించాను. పిల్లల్ని వదిలేసి ఎలాగ వెళ్ళడం అనుకుని ఆలోచించాను. కానీ ఏంటంటే ఒక తల్లిగా ఆలోచించే కంటే తను ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలా ఉండాలనుకుంటున్నాడు, నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేయాలనుకుంటున్నాడు అనే తన తపన్ని నేను అర్థం చేసుకుని ఆయనతో పాటు అడుగు వేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఏంటంటే సీట్ రాకపోవడం వల్ల ఒకేసారి బాధపడిపోయి అంతగా నిస్సహాయ స్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే మాకు సీట్ రాలేదు, మేము ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి ఏంటి ఇలా జరిగింది అనేది కాదు. మేము ఈ 5 సంవత్సరాల నుంచి తిరిగేటప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మా జన సైనికులు మమ్మల్ని తిప్పారు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు అందరినీ ఎదిరించి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎదిరించి మాతో పాటు అడిగేశారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకు మేము చెప్పేవాళ్ళం, అమ్మ మీ బిడ్డ కాదు మా బిడ్డ, మేము ఖచ్చితంగా మీ అందరికీ ఒక ఇంట్లో బిడ్డలా ఉంటా ఉన్నాం. ఈ లోపల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనే ఏదో ఒక సమస్య ఉండేది. వాళ్ళ సమస్య చెప్పినప్పుడు అమ్మ కొన్ని రోజులు ఆగండి, మనం ఖచ్చితంగా గెలుస్తాం, మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ మేము అన్నీ చేస్తాం, మేము కష్టాలన్నీ దూరం అవుతాయని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ వచ్చాం. ఒకేసారి మాకు సీట్ రాలేదు అని అనేసరికి మేము ఎలా చేయగలం, వాళ్ళందరికీ మళ్ళీ ఎలా మొహం చూపించగలం అని చెప్పి మాకు చాలా బాధ అనిపించి అంత ఇదిగా బాధపడడం జరిగింది. అంటే మీరు అనొచ్చు పొత్తులో భాగంగా మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు చెయ్యొచ్చు కదా అని. ఎలా నమ్మకం కలుగుద్ది? ఎందుకంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ అనుభవం, వాళ్ళు చేసిన పనితీరు ముందు మనం చూసాం కదా. ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు 3 సార్లు చేశారు, ఆల్రెడీ 3 సార్లు చేసిన నియోజకవర్గంలో అభివృద్ధి చేసామంటున్నారు, కాదనట్లేదు. కానీ కష్టాలు ఎందుకున్నాయి ప్రజలకి? ప్రతి ఇంట్లో ఒక బిడ్డలా వాళ్ళు ఉండట్లేదు కదా. అటువంటి ఇప్పుడు ఎలా చేస్తారనే నమ్మకం మాకు కలుగుతుంది. అందుకనేసి మేము అంతగా బాధపడ్డాం. ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిస్థితులు చూస్తుంటే మీరు పాటశెట్టి సూర్యచంద్ర గారు రాజకీయాల్లో ఉండడం మంచిదని అనుకుంటున్నారా, లేదా రాజకీయాలు మనకి ఎందుకు అనే ఆలోచన మీకు కలుగుతుందా? లేదు అంటే కనుక 2024 ఎన్నికల్లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఆలోచన మీకుందా? ఒక సతీమణిగా, ఆయన సహచర ధర్మచారిణిగా, ఆయనతో పాటు అడుగులేసిన వ్యక్తిగా మీరు ఆయనకి ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? మీ యొక్క స్పందన ఏంటి? వెనకడుగు వేసే ప్రసక్తే లేదండి. ఎందుకంటే వెనకడుగు వేద్దాం అనుకుంటే ముందే ఫస్ట్లోనే ఒక అడుగు కూడా వేయలేము మనం. నా తండ్రి 40 సంవత్సరాలు సర్పంచ్, అంటే నేను పుట్టేసరికి నా తండ్రి సర్పంచ్. ఆయన ఏంటంటే ప్రజాసేవే ఒక ఉగ్గుపాలుగా పోసి నన్ను పెంచారు. ప్రజలకు సేవ చేయాలి ఎప్పుడు అనే విధంగా ఉండేవారు. అదేవిధంగా నా భర్త కూడా అదే రకంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకు చేయాలనుకున్నప్పుడు వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళాలా లేదా అనేది మా చేతుల్లో లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎలా ఉన్నా మేము చెప్పిన మాటని శిరోధార్యంగా వహిస్తూ మా జన సైనికులు, మమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మా మాటకు విలువిచ్చారు. కాబట్టి ఇప్పుడు మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మాటే మాకు శిరోధార్యం. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం.